హలో అండి, హాయ్, గుడ్ మార్నింగ్. మళ్ళీ వచ్చిందిరా నాయన ఈ పిల్ల అనుకుంటున్నారా? లేదు లేదు, మనకి ఈ మధ్యలో బాగా కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, వీపుల నొప్పులు వస్తున్నాయి కదా. ఏం చేస్తున్నాం? మెడికల్ షాప్కి వెళ్తున్నాం, టాబ్లెట్స్ తెచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. నొప్పులు తగ్గంగానే పని చేసుకోవాలి. మళ్ళీ పెయిన్స్ వచ్చినాయంటే వారం రోజులు టాబ్లెట్స్ వేసుకోవాలి. సేమ్ రిపీట్. ఈ టాబ్లెట్స్ వేసుకుని ఏం కావాలి? మన హెల్త్ ఏం అవ్వాలి, మన కిడ్నీలు ఏం కావాలి, మన బాడీలో ఉండే ఆర్గాన్స్ అన్నీ ఏమైపోవాలి, మనకేమన్నా జరిగితే మన ఇల్లు, పిల్లలు, సంసారం, ఫ్యామిలీ మొత్తం ఇబ్బంది పడుతుంది కదా లైఫ్ లాంగ్. సో ముందు జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే నేను కూడా దాదాపు ఒక 3 months దాకా విటమిన్ టాబ్లెట్స్ వేసుకున్నా, మల్టీవిటమిన్ వేసుకున్నా, పెయిన్ కిల్లర్స్ వేసుకున్నా, నాకు బాగా ఎఫెక్ట్ అయింది. సో నాకు వచ్చిన ప్రాబ్లం మీకు ఎవ్వరికి రాకూడదు అన్నట్టు అవేర్నెస్ కోసం చిన్న చిన్న వీడియోలు చేస్తున్నా. ఎవ్వరు తప్పుగా అనుకోవద్దు, ఓకేనా? ముఖ్యంగా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంటుంది. బాడీ పెయిన్స్, చేతుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, వీపు నొప్పి, మెడ నొప్పి, ఇంకా దాదాపుగా విపరీతంగా బాడీ పెయిన్స్ ఉంటాయి. బాడీ పెయిన్స్ ఎందుకు వస్తున్నాయి? ఈ విధంగా ఎందుకు నొప్పులు వస్తున్నాయి మనకు? దీనికి పరిష్కారం పెయిన్ కిల్లరా? కాదు. టెస్ట్ చేసుకోవాలి ప్రతిదానికి ఏమవుతుంది అని. మీలో ఇమ్యూనిటీ పవర్ తగ్గుతుందా? మీరు తొందరగా అలసిపోతున్నారా? ఏ పని చేసినా 10-15 నిమిషాలకే బాడీ సపోర్ట్ చేయట్లేదా మళ్ళీ పని చేయడానికి? బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారా? చేతనవ్వట్లేదు, మన బాడీ ఏమవుతుంది, అసలు నాకు ఎందుకు కొద్ది పని చేసేసరికి నేను అలసిపోతున్నా అని ఫీల్ అవుతున్నారా? ఫీల్ అవ్వండి, పెయిన్ కిల్లర్స్ తెచ్చుకోండి, వేసుకోండి. అది కిడ్నీ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఆ తర్వాత ఆలోచించండి, దేవుడా నా కిడ్నీ మీద ఎఫెక్ట్ పడ్డది, నాకు క్రియాటిన్ పెరిగింది, నాకు డయాలసిస్ చెప్పిండ్రు, ఇన్ని కష్టాలు ఎందుకు? చూడండి ఎంత వీక్ అయిపోతున్నాం కొన్ని ప్రాబ్లమ్స్ తోటి. అసలు ఎందుకు వస్తున్నాయి ఇవి? విటమిన్ డి తగ్గడం వల్ల వస్తున్నాయి, విటమిన్ B12 తగ్గడం వల్ల వస్తున్నాయి. ఎప్పుడన్నా విటమిన్ డి, B12 టెస్టులు చేయించుకున్నారా మీరు? బాడీ పెయిన్స్ వస్తున్నాయి, హెయిర్ ఫాల్ ఉంది, అలసిపోతున్నాము అన్నప్పుడు B12 టెస్ట్, డి టెస్ట్ చేయించుకోవాలి కదా. చేయించుకోండి. నేను ఆ టెస్టులు చేయించుకోక బాగా సఫర్ అయినా. ఏ పని చేయలేం, చేత కాదు. నా మాట విని నేను చెప్పిన వాటిలలో ఎవరికన్నా ఏవైనా కొద్ది రోజుల నుంచి ఎక్కువగా ఉన్నట్టయితే హాస్పిటల్కి వెళ్ళి విటమిన్ డి, B12 చేయించుకోండి. నేనైతే 3 months సప్లిమెంట్స్ వాడిన, హాస్పిటల్లో రాసిచ్చినాయి. నాకైతే ఏమాత్రమూ పెరగలేదు, రిజల్ట్ లేదు. మీకు కూడా ఇదే విధంగా అయితే కనుక, నేను 3-4 నెలలు వెయిట్ చేయలేను అనుకుంటే, నాకు తొందరగా పెయిన్స్ తగ్గాలి, ఫాస్ట్గా రిలీఫ్ ఉండాలి, మళ్ళీ రిపీట్ కావద్దు అనుకుంటే నేను వాడుతున్నట్టు క్యూర్సెల్ వాడండి. నేను 2 months నుంచి క్యూర్సెల్ వాడుతున్నా. ఈ క్యూర్సెల్ వాడిన తర్వాత 1 weekలోనే నాకైతే పెయిన్స్ మొత్తం రిలీఫ్ అయినాయి. నేను మళ్ళీ ఇంట్లో పని చేసుకుంటున్నా, షాప్కి వెళ్తున్నా. అప్పట్లో ఒక 1/2 hour 1 hour కూర్చునేదాన్ని మా ఆయన తినడానికి ఇంటికి వచ్చినప్పుడు. బట్ ఇప్పుడు మాత్రం ఉదయం 10:30-11కి వెళ్తున్నా, 9-9:30 వరకు నేను మా ఆయనతో పాటే షాప్లో ఉంటున్నా. అంటే నేను క్యూర్సెల్ వాడుతున్నా, నాకు ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతున్నాయి, విటమిన్స్ పెరుగుతున్నాయి, బ్లడ్ ఇంప్రూవ్ అవుతుంది. దాదాపుగా ఆల్మోస్ట్ 99% పెయిన్స్ అనేవి తగ్గిపోయినాయి. కాకపోతే మళ్ళీ రిపీట్ కావద్దంటే విటమిన్స్ మొత్తం పెరిగేంత వరకు వాడాలి కదా. సో నేను 5 months వాడాలని ఫిక్స్ అయినా. మీరు ఎలా ఫిక్స్ అవుతారో మీ ఇష్టం. ఏదైనా అవసరం ఉంటే, ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ కాంటాక్ట్ మై నెంబర్. థ్యాంక్ యూ.